అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ రంగనాయకమ్మ గారు రచించినటువంటి అతను వెళ్ళిపోయాడు. మరి కథలోకి వెళ్దామా? శారద వాళ్ళ ఇంట్లోంచి తెల్లవార్లు దగ్గు వినిపిస్తూనే ఉంది. చుట్టాలు వచ్చారన్న మాట అయినా శారద చెప్పలేదే. అయినా అంతలా దగ్గే చుట్టం ఎవరు బాబు అనుకుంది విమల. కాఫీలు అవి అయ్యాక కిటికీలోంచి శారదను పిలిచి అడిగింది కూడా. మీ ఇంటికి ఎవరైనా వచ్చారా శారద? తెల్లవారులు దగ్గు వినిపిస్తూనే ఉంది మాకు. ఇంకా ఏమో అనబోతూ ఉంటే శారద సైగ చేసింది మాట్లాడొద్దని. గబగబా కిటికీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది లోపలికి. నా మాటలు విన్నాడో ఏమో అనుకుంటూ విమల కూడా వంటింట్లోకి వచ్చేసింది. మధ్యాహ్నం 1 గంట వేళొచ్చింది శారద. ఏమిటలా కేక పెట్టావు? ఆయన వింటే ఏమైనా అనుకుంటారని నాకు భయం వేసింది అంది. తర్వాత నేను పశ్చాత్తాపడ్డాలే. అసలు సంగతి చెప్పు, ఎవరా దగ్గుల చుట్టం అంది విమల నవ్వుతూ. శారద మొహం నిండా సానుభూతి అలుముకుంది. పాపం అతని విషయం అంతా వింటే నువ్వంత ఎగతాళిగా మాట్లాడావు విమల, చాలా జాలేస్తోంది. శారద గాంభీర్యానికి కొంచెం కట్టుబడింది విమల. నేను మాత్రం ఏం ఎగతాళిగా అన్నాను చెప్పు. అబ్బే అందుకు కాదు, నిజంగానే జాలి కలుగుతుంది. ఆయన మా పెదమామగారి కొడుకు, అంటే నాకు బావగారు అవుతాడు. చుట్టరికం అది నాకు తెలియదు సరిగ్గా. ఎప్పుడో మా పెళ్ళికి వచ్చాట. తర్వాత రాకలు పోకలు జరగలేదులే. రాత్రి 10 గంటల వేళ బండి దిగి వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. వాళ్ళ తమ్ముడు కూడా పోల్చలేకపోయాడు. నేను రా గోవిందాన్ని అంటూ తెలియజేస్తే కానీ అర్థం కాల. అలాంటి స్థితిలో ఉన్నాడు మనిషి. ఏమిటి ఇంతకీ జబ్బేమిటి? అప్పుడే అనకూడదు. అయినా క్షయ ఏమోనని ఆయనకు అనుమానమట. పెద్ద ఆసుపత్రిలో నిర్ధారణ చేయించుకొని వైద్యం చేయించుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నట్ట. వైద్యం అంటే మాటలా? అందులోనూ అలాంటి జబ్బులకి సిరి సంపదలు కలవాళ్ళకు వచ్చినా తట్టుకోగలిగే జబ్బా ఇది? ఈయనేమో రెక్కాడితే కానీ డొక్కాడని మనిషి. చదువు అది లేదు. పుట్టి పెరిగిన పల్లెటూరులో వడ్రంగ పని చేసుకుంటూ ఉంటాడు. మరి ఎలాగో పైసా పరక కూడబెట్టి ఏళ్ల కొద్దీ వైద్యం చేయించుకుంటూనే ఉన్నట్ట. ఫలితం లేదు. సరిగదా రోజు రోజుకి కృంగదీస్తోంది. మాయదారి తెగులు. కొన్ని నెలల నుంచి బొత్తిగా పనిచేయలేని స్థితిలో దాదాపు మంచం పట్టినట్టే ఉన్నాడు. ఇక ఏదో ఒకటి అవుతుందని అయిన వాళ్ళందరినీ తలో రూపాయి అడిగి బయలుదేరి వచ్చేసాట. ఆసుపత్రిలో చేర్పించి పుణ్యం కట్టుకోమని ఒకే ఇదిగా ప్రాధేయపడ్డాడు. నాకు ఏడుపు వచ్చినంత పని అయిందనుకో. అతనికి భార్య పిల్లలు లేరా? పిల్లలు లేరు, భార్య ఉండి ఏం ప్రయోజనం లేనట్టే అనుకో. మొగుడు ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు 10 పరకా సంపాదించిన నాళ్ళు ఇంటి పట్టు నుండి కాపురం చేసింది. ఆయన కర్మ కొద్దీ పాపం జబ్బులు పాలయ్యేసరికి గిల్లి కయ్యం పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నగా నట్రా కూడా తీసుకుపోయింది. 1 ఏడాది నుంచి అక్కడే ఉంటోందట. మరి ఇతని తిండి తిప్పలు ఎలాగా? జబ్బు మనిషి కూడాను. పోనీ తల్లుందా? ఉండటం ఉంది, కానీ ఆ తల్లి కూడా ఈయన్ని ఆదరించలేదనుకో. ఆవిడకి ఇంకా కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కాస్త బాగానే బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ కోడలికో ఏ కూతురుకో పూరుడు పోయటమో లేకపోతే చాకరీ ఉంటూనే ఉంటుంది. ఆనందంగా బ్రతుకుతున్న కొడుకుల ఇళ్ల దగ్గర కూతురు ఇళ్ల దగ్గర నెలల తరబడి అచ్చట్లతోటి ముచ్చట్లతోటి గడిపేస్తుంది ఆవిడ. ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న ఈ కొడుకు అసలు ఆవిడ గుర్తొస్తాడో రాడో. చూడు విమల, కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ అంటారు. బాగా బ్రతికే బిడ్డని చూసి ఆనందించవచ్చు అనుకో. బ్రతుకు తెరువు లేని వాళ్ళని మాత్రం అసహించుకోగలదా తల్లి? కానీ పెళ్ళాం వెళ్ళిపోయిన తర్వాత ఆరోగ్యం మరీ చెడిపోయిందని ఉత్తరాలు రాసినా కూడా తల్లి ఒక్కసారి రాలేదట. నిజానికి ఆ కొడుకు దగ్గరికి వెళ్తే పూట గడవటం కూడా ఇబ్బందే. అందుకే ఆవిడ తొంగి చూడలేదనుకుంటాను. స్త్రీ హృదయం నిండా ప్రేమ పొంగి పొర్రిపోతూ ఉంటుందంటారు. కానీ ఇలాంటి విషయాలు వింటే ఏమనుకోవాలి? ప్రేమ మాట ఎలా ఉన్నా రాక్షసత్వం మాత్రం బాగా ఉంటుందని ఒప్పుకోవాలి. మరైతే పాపం అతనికి ఇన్నాళ్ళు ఎలా జరిగింది అని విమల సానుభూతిగా అడిగింది. ఇంకెలా జరుగుతుంది? లేచి పని చేయగలిగినాడు 1 రూపాయి డబ్బులు వస్తాయి. ఓ సేరు బియ్యం కొనుక్కోవటం, 4 పూటలు వండుకు తినటం.
లేవలేకపోతే పని లేదు, తిండి లేదు, దగ్గుతో సతమతమవుతూ ఒక్కడు ఆ పూరింట్లో పడునుండటం. పాపం ఆరోగ్యం లేక, సంపాదన లేక, ఆప్తులు లేక, ఆదరణ లేక జీవోత్సవంలా ఒక మూల పడున్న మనిషి తన దౌర్భాగ్యానికి ఎంత కృంగిపోతాడో ఆలోచించు విమల. పాపం ఆయన్ని చూడగానే నాకెంత జాలేసింది అనుకున్నావు. ఆయన తన గోడంతా చెప్పుకుని బాధపడుతుంటే ఊరుకో అన్నయ్య, నిన్ను ఆసుపత్రిలో చేర్పించే పూచి నాది, జరిగిపోయిందంతా తవ్వుకోవటం ఎందుకులే అంటూ ఓదార్చాడు మా ఆయన. నిజంగా నాకు అలాగే అనిపించింది. ఏదో మనల్ని నమ్మి వచ్చాడు, ఒక దారి చేరిస్తే ఆరోగ్యం బాగుపడితే 10 కాలాల పాటు సుఖంగా ఉంటాడు, అంతకన్నా మనకేం కావాలి. రాత్రి అప్పటికప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఉప్మా చేసి పెట్టాను. వేడి నీళ్ళు పెడితే స్నానం చేసి ఆ ఉప్మా ఒక ముద్ద తిని పడుకున్నాడు. నిజంగా ఆయనలా నిశ్చింతగా పడుకుంటే నాకెంత గర్వం కలిగిందనుకున్నావు. అయినా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, తల ఒక 100 రూపాయలు వేసుకుని వైద్యం చేస్తే ఏనాడో బాగుపడిపోయేవాడు ఆయన. తల్లి దగ్గర బంగారం కూడా ఉందట. బిడ్డల ఆరోగ్యం కన్నా తల్లికి ఏం కావాలి చెప్పు. అలా చాలాసేపు చెప్పుకుపోయింది శారద. విమలకు కూడా అతని చరిత్ర వింటున్న కొద్దీ జాలి కలిగింది. ఏమిటో శారద, కొన్ని దారుణాలు చూస్తుంటే మతిపోతున్నట్టే ఉంటుంది. మనసు గల వాళ్ళైతే బాధపడటం తప్ప మనం ఏం చేయగలం చెప్పు. పోనీలే, ఇప్పటికైనా అతను అదృష్టం బాగుండి మీ ఇంటికి వచ్చాడు. మనం మాత్రం ఏం చేయగలం. ఆసుపత్రి వాళ్ళు ఏం చెప్తారో ఏం చేస్తారో వెళ్తాను. బాబు కూడా నిద్రపోతున్నాడు, లేస్తాడేమో. మరి కాసేపు కూర్చుని శారద వెళ్ళిపోయింది. శారద హృదయ మార్ధవానికి విమల నిజంగానే ముగ్ధురాలైంది. ఇక తర్వాత 4-5 రోజుల వరకు ఇద్దరు కలుసుకోనే లేదు. నిజానికి వాళ్ళ చరిత్రలో ఇది చాలా అపూర్వమైన సంగతి. బాధ్యతలు బరువులు ఎరగని చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టకపోయినా కష్టసుఖాలు మంచి చెడ్డలు మనసు విప్పి చెప్పుకుంటూ, పరస్పరం ఓదార్చుకుంటూ, చదివిన పుస్తకాల గురించి తర్కించుకుంటూ, అప్పుడప్పుడు కలిసి సినిమాలు చూస్తూ ఒక రకమైన స్నేహామృతాన్ని చవి చూస్తున్నటువంటి వివేకవంతులు. అన్ని రోజులు శారదను కలుసుకోకపోతే విమలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కిటికీలోంచి చూస్తూ నించుంటే శారద కనిపించడం కూడా గగనం అయిపోయింది. దొడ్డి వంటిల్లు విడిచి గదిలోకి వస్తున్నట్టే లేదు. తను వెళ్దామా అంటే ఇంట్లో పనులతో ఏ తీరిక లేకుండా ఉందో. చుట్టం కూడా ఉన్నాడా, బాగుండదని ఊరుకుంది. దగ్గు మాత్రం అప్పుడప్పుడు ఎడతెరిపి లేకుండా వినిపిస్తూనే ఉంది. మధ్యాహ్నం వేళ రేడియో ఆన్ చేసి ఇష్టం లేని సంగీతం వింటూ పడుకుంది విమల. శారద కొడుకుని తీసుకొచ్చింది. రా ఏమిట బాబొత్తిగా నల్లపసుపు అయిపోయావు, అంత మరుపు వచ్చేసాను నేను అంటూ నిష్ఠూరాలాడుతూ లేచి కూర్చుంది విమల. ఏ మరపో ఏమిటో కొడుకుని దించి పాత పత్రిక ఏదో వాడి ముందు పడేసి కుర్చీ లాక్కుని కూర్చుంది శారద. రోజు రావాలనే ప్రయత్నం బొత్తిగా తీర్చావటం లేదనుకో అంటూ విసుగ్గా చెంగుతో మొహం చేతులు తుడుచుకుంది. మనిషి చాలా బడలిక్కగా చికాకు పడిపోతున్న దానిలా కనిపించింది. ఎంతైనా తనకు మించిన ధర్మం కూడదనుకో అంది. ఏమిటి శారద, ఎవరి సంగతి, అదేంటి అలా చికాకు పడిపోతున్నావు అంటూ విస్మయంగా అడిగింది. అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్తుంది ఏమిటి అనుకుంటావేమో. నువ్వేమనుకున్నా సరే అలాంటి ప్రమాదకరమైన జబ్బని తెలిసి కూడా ఆ మనిషిని ఇంట్లో పెట్టుకోవటం మాదే తప్పేమో ఇప్పుడు నాకు నిజంగా చికాకు పుడుతోంది. ఆసుపత్రి మాట ఏమైంది, నా మొహం అయింది. వాళ్ళు ఒక పట్టాన చేర్చుకుని వస్తారా. 2 రోజులు వరుసగా రిక్షాలకు రూపాయి చేసి పోసి తీసుకెళ్లారు. కూర్చుని వచ్చారు. పెద్ద డాక్టరు ఎవడో లేడట, ఎక్స్రే ఫిలిం లేదట తీయటానికి. ఓ 1 వారం రోజులు పోయి రమ్మన్నారట. అప్పుడైనా చేర్చుకుంటారో లేదో తెలియదు. మరో వారం ఆగమన్నా మనం ఏం చేయలేం. ఈలోపు కొన ఊపిరి వాళ్ళైతే చచ్చూరుకుంటారు అంది. బాగా చెప్పావు. వాళ్ళు పరీక్ష చేసినా అవుట్ పేషెంట్గా ఉండమంటారో ఏమో తెలియదు. అందాక కాస్త దగ్గు ఉధృతం తగ్గటానికి వేరే డాక్టర్ని అడిగి మందు కొనుక్కొచ్చారు. ఆసుపత్రి సంగతి అలా అయింది ప్రస్తుతానికి. నీతో చెప్పడానికి నాకేం సిగ్గులేదు, కానీ ఈ 4 రోజులకే నేను చాకరీతో సతమతం అయిపోతున్నాను అనుకో. అసలు మా ఇంటి వాతావరణమే మారిపోయింది. ఏదో వేళ పట్టున పని, వేళ పట్టున తిండి, వేళ పట్టున పని, వేళ పట్టున నిద్ర, హాయిగా ఏదో చదువుకోవటం, రేడియో వినటం, ఎక్కడి వస్తువులు అక్కడ పొందిగ్గా ఉంచుకోవటం, అలా ప్రశాంతంగా సాగుతూ ఉండేది కదా. ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో అన్నంత భయంగా ఉంది. పని మనిషికి 2 రూపాయలు లెక్కనిస్తే అదే చెప్పినట్టు వింటుంది కదా అనుకున్నాను. తీరా అతను ఉమ్ములు ఊసుకున్న డబ్బా కడగమంటే ససేమిరా చేయనంది.
ఇంకేం చేయి చెప్పు. పోనీ ఆ పెద్ద మనిషికైనా అంత మాత్రం ఇంగితం తెలియక్కర్లా. రోజుకొకసారి ఆ డబ్బా కడిగి తెచ్చుకోకూడదు. తనకేం పట్టనట్టు అలాగే ఊరుకున్నాడు. ఓ రోజంతా పిల్లవాడొకడు తిరుగుతున్నాడు కదా ఇంట్లో, ఆ డబ్బా ముట్టుకుంటాడేమోనని చచ్చేంత భయం. చచ్చినట్టు వేడి నీళ్లు మరగబెట్టి రోజు డబ్బా నేనే కడుగుతున్నాను. స్నానం చేసి బాత్రూంలో పంచబడేసిపోవటం మహారాజులాగా. బట్టను కూడా నేనే ఉతికి ఆరేస్తున్నాను. ఆఖరికి మందు కూడా అతను తాగడం విమల. అమ్మాయి కొంచెం మందిస్తావా అంటాడు. ఎంత పనిలో ఉన్నా వెళ్ళి మందు ఇచ్చి గ్లాసు గడిగి బల్ల మీద పెట్టి రావాలి. ఇల్లంతా ఏమిటో మందుల కంపు, అమృతాంజనం కంపు. అతనికి మడత మంచం మీద వరండాలో పక్క వేశాను కదా, అస్తమాను గదిలోకి వచ్చి కూర్చుంటాడు. పైగా రేడియో ఒకటి బరబరా తిప్పుతూ ఉంటాడు. సరే దానికి ఏమొచ్చిలే అనుకున్నాను అనుకో. తిండి విషయం మాత్రం సరిగ్గా అన్నం వడ్డించే ముందు నేను ఈ పూట అన్నం తిన్నమ్మా, ఒక కాఫీ చుక్క తాగి పడుకుంటాను చాలు అంటారు. కాఫీ ఇచ్చి ఎలా పడుకోబెడతాను చెప్పు. అప్పటికప్పుడు 2 గోధుమ రొట్టెలు చేసి పెట్టాను 2-3 సార్లు. తీరా చేయటమే కానీ అవి సరిగ్గా తిండో. తీరా నేను అన్నం ముందు కూర్చుంటే ఒక్క ముద్ద కూడా మింగుడు పడదు. కంగు మనం బళ్ళు మనం దగ్గటం, కాండ్రించి ఉమ్మటం. భగవంతుడా, నాకు వాంతి వచ్చే పని అవుతోంది. 2 పూటల నుంచి అన్నం తింటం లేదంటే నమ్ము. అసలు అన్నిటికంటే ప్రమాదకరమైన గొడవ ఇంకొకటి ఉంది. తమ జబ్బు మనిషిని తెలిసి కూడా పసిపిల్లాడిని అస్తమాను దగ్గరికి పిలవటం దేనికి చెప్పు. ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం. మొన్న ఏమైందో తెలుసా? తమ్ముడు గారు ప్రేమ కొద్దీ ఒక యాపిల్ పండు కొనుక్కొచ్చి అన్నగారికి ఇచ్చారు. అతను జామకాయ కొరికినట్టు తింటున్నట్టే తింటూ కూర్చున్నాడు. అంతలోనే ఈ కుర్రవేదవ వీధిలోంచి పరిగెత్తుకొచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి. వాడి దగ్గరికి పిలిచి యాపిల్ ముక్క కొరికి పెట్టాడు. అసహ్యంతో ఒళ్ళు జలధరించిందనుకో. కుర్రవేదవ తిండి దొరికిందే సందని గబగబా తినేశాడు. వాళ్ళ నాన్న కూడా అతని చేష్టలకి చాలా బాధపడుతున్నారు. పొత్తిగా పల్లెటూరు మనిషి ఓ పద్ధతి తెలియదు, పాడు తెలియదు, ఎలా మసులుకోవాలో తెలియదు. తన ప్రవర్తన వల్ల యువతల వాళ్ళు ఎంత బాధపడతారో తెలియదు. ఏమో విమల, ఈ బెడద ఎలా పోతుందో నాకేం అర్థం కావట్లేదు. నిస్పృహతో నిట్టూరుస్తూ అప్పటికాగింది శారద. కడుపులో ఉన్న బాధ అంతా ఎంతటెంతట వెళ్ళగొక్కుంటానా అన్న కంగారుతో ఎదుటి మనిషిని నోరు మెదవనివ్వకుండా చెప్పేసి కాస్త తేలిక పడింది. పోనీ నువ్వే చెప్పు, ఇలాంటి పరిస్థితిలో నేనేం చేయగలను చెప్పు అంది చివరికి. నిజంగా విమలకు జాలేసింది శారద ఇరకాటానికి. అవతల ఆ మనిషిని తలుచుకున్న సానుభూతే కలిగింది. అయిన వాళ్ళంతా తిరస్కరించిన కాస్త దయ తలిసి చేరనిచ్చింది శారద. ఆఖరికి ఆ ఆలంబన కూడా అతనికి దక్కేలా లేదు. మాట్లాడమేం విమల? అబ్బే అదే నేను ఆలోచిస్తున్నాను. అతని పనులన్నీ అతను చేసుకుంటూ కాస్త జాగ్రత్తగా మసలితే మీతో పాటు పూటకో ముద్ద పెట్టడం, అంతేగాని చాకరీ కూడా చేయమంటే ఎవరి వశం? అయినా కన్నతల్లో కట్టుకున్న పెళ్ళామో చేయాల్సిన మోటు పనులు పరాయి వాళ్ళు ఎలా చేయగలరు? ఇంకా నువ్వు కాబట్టి ఆ మాత్రం ఓర్చుకుంటున్నావు. నాకైతే అలాంటి జాలి కూడా ఉండదు. అదే మాట, అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఏం చేయగలవు? ఇల్లు పెంటలా ఉంచుకుంటావా? పోనీ అతని పనులేవో అతన్నే చేసుకోమని చెప్పరాదు? మోమాటం ఏమిటి? ఇంటి పట్టును చేరనిచ్చారు అంతే చాలు. పిల్లాడిని దగ్గరికి పిలవద్దని, ఎంగిళ్ళని పెట్టొద్దని చెప్పరాదు? సరి, ఆయనే ఉంటే విస్తరెందుకు అన్నట్టే ఉంది. అలాంటి తెగింపే ఉంటే ఆదిలోనే జాగ్రత్త పడేదాన్ని. అయినా ఇప్పటికి కూడా అతని స్థితి చూస్తుంటే నాకు జాలి లేకపోలేదు విమల. బొత్తిగా అస్థిపంజరంలా ఉన్నాడు. 4 గజాల దూరం నడవడానికే దడదడలాడిపోతాడు. ఇక బట్టలు అవి ఏం ఉతుక్కుంటాడు? పిల్లలు లేరు కదా, అందుచేత పిల్లలంటే ఇష్టం కాబోలు. ఇలా ఆలోచిస్తే అతని గురించి ఏమీ అనుకోబుద్ధి వేయదు. మళ్ళా నేనే రాక్షసంగా ఆలోచిస్తున్నానేమో అనే బాధ కలుగుతుంది. ఏమిటో విమల, అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పలేము, ఉంటే భరించలేము. ఇలా ఉంది నా స్థితి. 24 గంటలు చాకరీతో సరిపోతుంది. మా వారు కూడా పైకి తేలటం లేదు కానీ చాలా చికాకు పడుతున్నారు. పోనీ 10-20 ఇమ్మంటే ఇవ్వచ్చు, వెళ్ళిపోతే బాగుండు. నిజమే, నీ పరిస్థితి దుర్భరంగానే ఉంది అంది విమల. శారదకి కొంచెం తృప్తి కలిగింది. సరే, ఇప్పుడు విచారించి మాత్రం ఏం చేయగలవు? సాధ్యమైనంత వరకు కొంచెం మర్యాదగానే అతనికి చెప్పేస్తూ ఉండు. పిల్లవాడి విషయంలో మోమాటం ఏమిటి? ఎలాగో అతన్ని కాస్త ఆసుపత్రిలో చేరిస్తే నీ బాధ తప్పుతుందిలే అంటూ ఓదార్చింది విమల. శారద కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. విమల చాలాసేపు శారద సమస్య గురించి ఆలోచించింది. భర్తకో బిడ్డకో అయితే ఆనందంగా చేసుకోవచ్చు, కానీ బొత్తిగా పరాయి వ్యక్తికి కేవలం జాలితో
వెధవ చాకరీ అంతా ఎవరు మాత్రం చేయగలరో. సాయంత్రం వంట స్నానం కానిచ్చి తీరిగ్గా కూర్చుంటే విమలకేం తోచలేదు. పోను ఒకసారి వెళితే శారద దగ్గర పుస్తకాలు తెచ్చుకోవచ్చు అనుకుని బయలుదేరింది. తలుపులు తీసే ఉన్నాయి. వరండాలో మడత మంచం మీద కూర్చున్న మనిషిని కుతూహలం కొద్దీ చూసింది. చూస్తున్న కొద్దీ విమల మొహం నిండా ఆశ్చర్యం అలుముకుంది. అతను గోవిందయ్యే కదూ. అరే, తనకు బాగా తెలిసిన గోవిందయ్యే. ఆ గోవిందయ్య కూడా విమలను ఎగాదిగా చూసి పరిచితుల నుంచి దాక్కుంటున్న భయంతో తల దించుకున్నాడు. విమల అక్కడ నిలబడకుండా గబగబా లోపలికి వెళ్ళింది. శారదా, ఏం చేస్తున్నావు అంటూ. శారద వేపుడు నూకల జావ కాస్తోంది. ఎంతసేపు అయింది వచ్చి? నా పనిలో ఉన్నాను. అబ్బే, ఇప్పుడే నీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉంటే తీసుకుని తొందరగా వెళ్ళిపోదామని వచ్చాను. ఏవో ఉన్నాయి. నిన్ననే లైబ్రరీ నుంచి కొత్తవి తెచ్చాను. నాకెక్కడుంది ఖాళీ చదవటానికి? డెస్క్లో ఉన్నాయి, తీసుకో. తీసుకుంటాలే. కొంచెం గొంతు తగ్గించి అడిగింది విమల. ఆయనే కదూ మీ బావగారు? పేరేమిటి? మర్చిపోయాను. గోవిందయ్య. ఊరు పేరు నాకు సరిగా గుర్తులేదు. ఏలూరు దగ్గర ఏదో పల్లెటూరు. అన్నట్టు మీ పుట్టిల్లు అక్కడే కదూ. ఆ ప్రాంతాలన్నీ నీకు తెలుస్తాయనుకుంటాను. పోనీలే, ఇప్పుడు మనకు ఆ వివరాలన్నీ ఎందుకు? మరి నేను పోతాను, ఆయన వచ్చే వేళయింది. శారద లేచి వచ్చి పుస్తకాలు ఇచ్చింది. వీధి గుమ్మం వరకు సాగనంపింది. గోవిందయ్య గోడకేసి మొహం పెట్టుకుని పడుకుని ఉన్నాడు. విమల గబగబా ఇంటికి వచ్చేసింది. ఇక గోవిందయ్య విమలకు బాగా తెలుసు. విమల అత్తవారింటికి వచ్చే కొత్తలో సుమారు 7-8 ఏళ్ల కిందట విమలకు కావలసిన చెక్క సామాన్లన్నీ గోవిందయ్యే చేసేవాడు. తలకట్టు సూర్యకిరణాలు పెట్టి పందిరి మంచం చేశాడు. చక్కని డిజైన్లు వేసి టేబుల్ చేశాడు. పీటలు చేశాడు. అప్పడాల కర్ర సైతం చేశాడు. అప్పట్లో గోవిందం చాలా అహంకారంగానూ బలిష్టంగానూ కొమ్ములు తిరిగిన ఆంబోతులా ఉండేవాడు. అలాంటి గోవిందాన్ని అంత బక్క చిక్కిపోయి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని అస్థిపంజరంలా ఉండడం చూస్తే విమలకు చాలా సంతోషం కలిగినట్టయింది. దుర్మార్గుడు అనుకుంది అప్రయత్నంగా. గోవిందం తండ్రి బ్రతికి ఉన్న రోజుల్లో ఉమ్మడిగా ఉండేవారు. గోవిందం ఎంత ఆకతాయిగా తిరిగినా గారంగానే చూసేవాడు. అయినా చీటికి మాటికి పొగరుమూత్తనంగా తండ్రి మీద చేయి చేసుకుంటూ ఉండేవాడు. ఓసారి తల్లిదండ్రుల పోట్లాటలో తల్లిని వెనకేసుకొచ్చి తండ్రిని ఎడాపెడా వాయించాడు. ఆ దెబ్బతో ముసలాడు చచ్చే వరకు కొడుకుతో మాట్లాడలేదు. తన పెళ్ళాం విషయంలో మాత్రం ఎంత రాక్షసంగా ప్రవర్తించలేదు. ఆ మొదటి పెళ్ళాన్ని నానా హింసలో పెట్టాడు. ఉత్త పుణ్యానికే ఏదో నేరాలు కల్పించుకుని చితకదన్నేవాడు. కిక్కురుమనుకుంటూ సహించిన కొద్దీ పెట్టరేగిపోయేవాడు. పాపం ఆ ఇల్లాలి కష్టాలు అంతమయ్యే రోజు వచ్చిందో ఏమో. ఏదో జవాబు చెప్పిందని నీళ్లు పోసుకుంటున్నవాడే ఒక్క ఉదుటున వెళ్ళి చెంబు పెట్టి పెళ్ళాం కణత మీద గుద్దాడు. కెవ్వుమని అరవబోతే నోరు నొక్కాడు. మనిషి చేతుల్లోనే వాలిపోయింది. అయితే మాత్రం భయపడ్డా బాధపడ్డా. రాత్రికి రాత్రే శవాన్ని ఊరి చెరువులోకి దోసేసి ఇంటికొచ్చి పడుకున్నాడు. తెల్లారేసరికి గుప్పుమంది గోవిందం పెళ్ళాం చెరువులో పడిందని. అవునని కొందరు, కాదని కొందరు గుసగుసలాడుకున్నారు. అయినా ఎవ్వడూ వాడిని మాత్రం మందలించలేదు. 400-500 గుమ్మరిచ్చి పోలీసులను ఆకట్టుకున్నాడు. సాయంత్రానికి అంతా మామూలైంది. ఆ సంగతులని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటుంటే పురాణ శ్రవణంలాగా వినేవాళ్ళు విమల వాళ్ళ ఇంట్లో. నెలలాళ్ళు తిరగకుండానే రెండో పెళ్లి చేసుకుని కొత్త పెళ్ళాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అదేం మందు పెట్టిందో కానీ దాన్ని మాత్రం దేవతలాగే చూసేవాడు. నుంచోమంటే నుంచునేవాడు, కూర్చోమంటే కూర్చునేవాడు. మొదటి పెళ్ళాం గుడ్డలు వస్తువులు రెండో దానికి సమర్పించుకున్నాడు. గొడ్డులాగా పనిచేసి బోలెడు బంగారం కొని దాని ఒంటి నిండా సింగారించాడు. అప్పట్లో వాడికి గగ్గు పట్టుకున్న విషయం ఏమీ విమల వినలేదు. ఆ తర్వాత గోవిందం ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో విమలకి తెలియదు. గోవిందయ్యను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అతనికి ఇప్పుడు అంత ఘోరమైన పరిస్థితి ఎందుకు సంభవించిందో మాత్రం అర్థమైంది. కానీ రెండో పెళ్ళాన్ని బాగానే చూశాడు. సర్వం దానికే అర్పితం చేశాడు. అయినా అదే గోవిందాన్ని దగా చేసింది. తల్లిని కూడా తండ్రి చేత చిటికిన వేలు ఆననివ్వకుండా చూసి కొడుకు అంటూ ఉన్నావని కాగానే కాచుకు తిరిగాడు. అయితే ఆ కొడుకునే తల్లి దగ్గరికి చేరనివ్వకుండా చేసేసింది. ఏమిటో ఈ మనుషుల్ని వీళ్ళ తత్వాలని అర్థం చేసుకోవటం ఎవరి వశం అనిపించింది విమలకి. మర్నాడు చిమ్మ చీకటితో హడావిడిగా శారద అతను వెళ్ళిపోయాడు విమల అంది. నిద్ర కళ్ళతో పొయ్యి అంటిస్తున్న విమలకి అర్థం కాలేదు. ఎవరు? ఇంకెవరు? మా చుట్టంగారు. నేనే మందులేస్తాను కదా. లేచి బయటకు వచ్చేసరికి వరండాలో మంచం ఖాళీ, సంచి లేదు, చెప్పులు లేవు, వీధి తలుపులు దగ్గరగా వేస్తున్నాయి. గబగబా ఆయన్ని లేపి చూసి చెప్తే బట్టలు వేసుకుని స్టేషన్కి వెళ్ళారు. నేను ఇలా వచ్చాను అని కాస్త ఊపిరి తీసుకుంది.
ఎదుటి వాళ్ళని గాలి పీల్చుకొని ఇచ్చింది. పోనీ మేమిద్దరం కూడా అతన్ని ఏమీ అనలేదు. కోపం ఏమైనా వచ్చిందేమో తెలియదు. నిన్న మధ్యాహ్నం కూడా ఆసుపత్రి గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంత హఠాత్తుగా చెప్పా చేయకుండా ఎందుకు వెళ్ళిపోయాడో తెలియటం లేదు. విమల మొహం మీద చిన్న నవ్వు నిలిచింది. నాకు తెలుసు, నేను చెప్తాలే. హాస్యం కాదు, పాపం అతని డబ్బు కూడా 5 రూపాయలు మా దగ్గరే ఉన్నాయి, అవి కూడా వదిలేసుకుని వెళ్ళిపోయాడు. విమల మళ్ళా అంది. ఇంత చీకటినే నీతో హాస్యం ఆడటానికి నాకేం పని లేదనుకున్నావా? మీ గోవిందయ్య నాకు బాగా తెలుసు. ఆనకరా నీకు వివరాలన్నీ చెప్తాను. ఎందుకు వెళ్ళిపోయాడో ఆలోచిద్దాం. శారద నిజంగా తెల్లబోయింది. ఈ కథ 1965 ఆగస్టులో ప్రచురితమైంది. చూసారా, ఆయన ఎలాంటి వాడో ఈమెకు తెలుసు, అందుకని ఆయన వెళ్ళిపోయాడు. అంత కష్టపెడుతూ జనాలని అంత ఇబ్బంది పెడుతూ నీకు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉండాలనిపిస్తుంది అసలు ఎవరికైనా? మానం అంటే మర్యాద తెలియని మనుషులు అనమాట అలాంటి వాళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం, తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి పోయి పాపం వాళ్ళు ఏదో ఆయనకి సాయం చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే ఈమె కనపడిందో ఈమె మొత్తం చెప్పేస్తుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు, వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ.